ఐదేళ్ల భారత్ భవిష్యత్తు తెలియటానికి కొన్ని గంటల సమయమే ఉంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ తో ఓ అంచనాకు వచ్చేసారంతా. ఇక అసలు ఫలితాలు ఎలా ఉంటాయా అనే ఆసక్తి మాత్రం మిగిలి ఉంది. 7 దశల పోలింగ్ తరువాత లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల మధ్య హై వోల్టేజ్ పోటీ నెలకొందని అర్థమైంది. అయితే ఆయా స్థానాల్లో సెలబ్రిటీ అభ్యర్థులు, ప్రఖ్యాత నేతలు బరిలో ఉండటం వల్ల అందరి చూపు వాటిపైనే ఉంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా రసవత్తర పోటీకి కేంద్రంగా మారిన ఈ హాట్ సీట్లు ఏవో, వాటిలో ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారో లెట్స్ ఫోకస్. ఇన్ని రోజుల ఎదురు చూపులకు ఫుల్ స్టాప్. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో వచ్చిన అవగాహన, అసలు ఫలితాలతో అర్థమయ్యే వాస్తవం. లోక్సభ హాట్ సీట్లలో బీట్ చేసే పార్టీ ఏది, అభ్యర్థి ఎవరు? సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియతో భారతదేశ ప్రజాస్వామ్య ఎన్నికల పండుగ ఆఖరి రోజుకు చేరుకుంది. 140 కోట్ల మంది జనాభా 44 రోజుల పాటు ఎదురు చూసిన సమయం ఆసన్నమైంది. ఇకిప్పుడు మరో 5 ఏళ్ల భారతదేశ భవిష్యత్ ఎవరి చేతుల్లోకి వెళుతుందో తెలిసిపోనుంది. వాస్తవానికి 543 లోక్సభ స్థానాల్లో గెలుపొందే అభ్యర్థులందరూ దేశ భవిష్యత్తును నిర్ణయించే హక్కున్న వాళ్లే. అయితే అందులో కొందరు మాత్రమే కీలక అధికారాన్ని చేపట్టగలరు. అంతేకాదు నిర్ణయాధికారంపై ప్రభావమూ చూపగలరు. అలాగే ప్రజలు తమ పార్టీ పరపతిని నిలపటానికి కారకులవుతారు. ఇక మరో 5 ఏళ్ల భారత భవిష్యత్తును తీర్చిదిద్దటంలో ఈ కీలక అభ్యర్థులు ప్రధాన పాత్ర కూడా పోషించగలరు. ఇంతకీ వీళ్లెవరు? ఏ నియోజకవర్గాల నుండి పోటీ చేస్తున్నారు? అక్కడ వారి గెలుపోటముల పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒకటోసారి 282, రెండోసారి 303, మూడోసారి ఏకంగా 370, కాదు 400 సీట్లు రావాలని బీజేపీ టార్గెట్ పెట్టుకున్న ఎన్నికలివి. భారీ మెజార్టీ సీట్లు సాధించటమే లక్ష్యంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి లెక్కలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. దానికి తగ్గట్లే ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపు అవే అంచనాలను చూపించాయి. 400 సీట్లు రాబట్టుకోవటానికి మోదీ వేసిన ప్లాన్లు పారినట్టు కనిపిస్తున్నా ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి తక్కువేం తినలేదు. అభ్యర్థుల సెలక్షన్ నుండి ఎన్నికల ప్రచారాల వరకు లెక్క ప్రకారమే అడుగులు వేసింది. భారీ మెజార్టీతో గెలుస్తామన్న బీజేపీకి దాదాపు చుక్కలు చూపించటంలో సక్సెస్ అయింది. గతం కంటే ఓట్ల షేరు, సీట్లు పెంచుకుందనే సూచనలు ఎగ్జిట్ పోల్స్ తో అర్థమైంది. ఇక కాంగ్రెస్ అగ్రనేత సోనియాతో పాటు ఇండియా కూటమి బడా నేతలంతా ఎగ్జిట్ పోల్స్ హాంబక్కే అని కొట్టిపారేశారు. అసలు ఫలితాలతో బీజేపీ కంగు తినటం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇరు కూటముల కాన్ఫిడెన్స్ ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో ఆయా పార్టీల కీలక అభ్యర్థుల గెలుపోటములపై ఇది ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోటీ చేస్తున్నట్టు ఇది మూడోసారి. 2014లో ఈ స్థానం నుంచి మోదీకి ప్రత్యర్థిగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో మోదీపై సమాజ్వాదీ పార్టీ నాయకురాలు శాలిని యాదవ్ ఓటమి పాలయ్యారు. అయితే 2014-2019 ఎన్నికల్లో వారణాసి స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా అజయ్ రాయ్ పోటీ చేశారు. అయితే 2014 కంటే 2019లో రాయ్ ఓట్ల శాతం పెరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా అజయ్ రాయ్ మూడోసారి మోదీతో పోటీ పడ్డారు. అయితే ఇక్కడ ప్రధాని మోదీ విజయకేతనం ఖాయమన్నది చెప్పనవసరం లేదు. దేశంలోనే మరో హాట్ బీట్ సీట్
కేరళలోని వాయనాడ్ లోక్సభ స్థానం. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పోటీ చేయడం ఇది రెండోసారి. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ, అమేథీ, వాయనాడ్ స్థానాల నుంచి పోటీ చేయగా ఇప్పుడు వాయనాడ్ తో పాటు చివరి నిమిషంలో రాయ్బరేలీ నుండి కూడా పోటీకి సిద్ధమయ్యారు. అయితే రాహుల్ గాంధీ వాయనాడ్లో మరోమారు విజయం సాధించొచ్చనే సూచనలుండగా బీజేపీ అభ్యర్థి రాష్ట్ర పార్టీ చీఫ్ కె సురేంద్రన్, సిపిఐ నేత అన్ని రాజ్యాల కంటే రాహుల్ గాంధీ ఆధిక్యం నిలబడింది. ఇక రాయ్బరేలీ స్థానంలో బీజేపీ అభ్యర్థి యూపీ మాజీ మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్ తో హోరాహోరీ పోటీ ఉందని తెలుస్తున్నప్పటికీ కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో వార్ వన్ సైడ్ అనే అంచనాలున్నాయి. ఉత్తరప్రదేశ్లోని మరో హాట్ సీట్ కనౌజ్ లోక్సభ. ఇక్కడ బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ సుబ్రత్ పాఠక్ పై సమాజ్వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బలంగా ఉన్నారని అంచనాలున్నాయి. ఇక యూపీలో మరో సీట్ నగీనా. ఇక్కడ ఆజాద్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ బీజేపీ అభ్యర్థి ఓం కుమార్ ను ఓడించే అవకాశం కనిపించింది. ఈ రాష్ట్రంలో ఇంకొన్ని హాట్ సీట్లైన మెయిన్పురి నుంచి సిట్టింగ్ ఎంపీ డింపుల్ యాదవ్, అమేథీ లోక్సభ స్థానం నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, లక్నో నుండి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లు కూడా మూడోసారి గెలుస్తారనే సూచనలున్నాయి. మహారాష్ట్ర చూసుకుంటే కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ నాగ్పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వికాస్ ఠాక్రేను ఓడించి వరుసగా మూడోసారి తన లోక్సభ బెర్త్ను ఖాయం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. అలాగే మహారాష్ట్రలోని సాంగ్లీ లోక్సభ స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కాంగ్రెస్ తిరుగుబాటు నేత విశాల్ పాటిల్ గెలుపొందే అవకాశముండగా ముక్కోణపు పోరులో బీజేపీకి చెందిన సంజయ్ కాకా పాటిల్, ఉద్దవ్ ఠాక్రే శివసేన నుండి చంద్రహార్ పాటిల్ కు ఓటమి వస్తుందేమో అనే అనుమానాలున్నాయి. ఇక ముంబై నార్త్ లోక్సభ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి, బీజేపీ నేత పీయూష్ గోయల్ విజయం సాధించి కాంగ్రెస్ అభ్యర్థి భూషణ్ పాటిల్ ను ఓడిస్తారని అంచనాలున్నాయి. ఇక శరత్ చంద్ర పవార్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీగా ఉన్న సుప్రియా సులే బారామతిలో అగ్రస్థానంలో ఉన్నారని, తన కోడలు సునేత్ర పవార్ తో ప్రత్యక్ష పోరులో విజయం సాధించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇక గతంలో 2 సార్లు కాంగ్రెస్ ఎంపీగా చేసి ఇటీవలే బీజేపీలో చేరిన నవీన్ జిందాల్ హర్యానాలోని హై ప్రొఫైల్ కురుక్షేత్ర లోక్సభ సీట్ను గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. అక్కడి నుండి ఆప్కి చెందిన సుశీల్ గుప్తా, ఐఎన్ఎల్డీ నాయకుడు అభయ్ సింగ్ చౌతాలాకు బలమైన పోటీ కనిపించింది. అలాగే ఉత్తరాఖండ్లోని పౌరి గర్వాల్ హాట్ సీట్ నుంచి బీజేపీ అభ్యర్థి అనిల్ బలూని, కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ గోడియాలను ఓడించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇక చండీగఢ్లోని ఏకైక లోక్సభ స్థానం కూడా హాట్ సీట్ గా కనిపిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మనీష్ తివారీ బలమైన పోటీదారుగా నిలిచారు. తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సంజయ్ టాండన్ కు ఓటమి తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశారు. ఇక మధ్యప్రదేశ్లోని చిందర్వాల్ లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ కుమారుడు నకుల్నాథ్ చేజిక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి వివేక్ సాహుకు ఓటమి తప్పదనే సంకేతాలున్నాయి. అలాగే గుణ నియోజకవర్గం నుండి కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి జ్యోతిరాదిత్య సింధియా తన ప్రత్యర్థి కాంగ్రెస్ నేత యద్వేంద్రరావు కంటే ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. For more videos like this, subscribe Big TV channel.